హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా ఈజీగా, స్పైసీగా, టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ మామూలు రైస్తో చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి నేను 7 ఎగ్స్ కొట్టానండి. 7 ఎగ్స్ కొట్టి అలా ఒక 2 నిమిషాల పాటు వదిలేసిన తర్వాత ఇలా కదుపుకోవాలి. ఇలా కదుపుతుంటే చక్కగా అది ఉడికిపోతుంది. చూడండి, ఉడికిపోయి కొంచెం ఇలా అడుగంటుతుందండి. ఇది ఈ కళాయి కాబట్టి వేరేదైతే అంటదనమాట. ఇలా అడుగు అంటినా పర్వాలేదండి. తర్వాత పక్కన పెట్టి అదే ఆయిల్లో ఇంకొద్దిగా వేసుకొని ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్ అన్నీ వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. చక్కగా ఇవి మగ్గనివ్వాలండి. ఇవి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, దగ్గరుండాలి, లేకపోతే అడుగంటుతుంది అనమాట. అల్లం పేస్ట్, పసుపు వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం స్పైసీగా కావాలి అంటే, కొంచెం పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. కొద్దిగా వేసాను. గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కారం వేసానండి. కారం కూడా వేసేసి చూడండి మొత్తం వేసి ఇలా కలుపుకోవాలి. చూడండి మంచిగా వేగాయి. ముందుగా మనం వేయించుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి. మొత్తం ఎగ్స్ వేసి ఇలా కలుపుకోవాలన్నమాట. చూడండి స్పైసీగా చాలా టేస్ట్గా ఉంటుందండి. ముందు ఉడికించిన నార్మల్ రైస్ని కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం కదుపుతూ ఉండాలి. కొంచెం అన్నం వేడన్నం అయినప్పటికీ చల్లార్చాం కాబట్టి కొంచెం వేడిగా ఉండాలి. వేడయ్యేదాకా ఉండాలన్నమాట. చూడండి స్పైసీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ప్లేట్లో తీసుకుని మనం తింటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్. నచ్చిందా? మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.